హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 3 రివ్యూ. సో నిన్న మనం చూసాము వీళ్ళకి ఆల్రెడీ ప్రయోజనాలు వచ్చాయన్నారు. అందరూ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. అంతా గొడవలు జరుగుతున్నాయి. ఏవేవో అవుతున్నాయి గదా! ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇప్పుడు మీకొక ప్రయోజనం లభిస్తుందని ఓనర్స్‌కైతే ఇచ్చారండి. దాంట్లో ఏంటంటే దే కెన్ నామినేట్ 1 పర్సన్ ఫ్రమ్ ద టెనెంట్స్ అనమాట. డైరెక్ట్ నామినేషన్. సో ఎవరినో ఒకళ్ళని ఎంచుకొని మీరు ఏకాభిప్రాయంతో ఒకళ్ళని చేయమంటే వీళ్ళేమో సంజనాని చేశారు. సంజనాని చేసేటప్పుడు పాయింట్స్ అన్నీ క్లియర్‌గానే మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను గమనించింది హరీష్ మాట్లాడకుండా అంటే కొద్దిగా తెలివిగా తప్పించుకోవడం బావుందనిపించిందనమాట. అంటే మీరు మాట్లాడండి, నాకు మంచి పాయింట్స్ ఉన్నాయి, వేరే వాళ్ళ మీద నేను చెప్తాను అనేసాడు. కానీ ఎందుకో ఇక్కడ మనీష్ కొద్దిగా దొరికిపోయినట్టు అనిపించాడండి. కొద్దిగా ఎందుకో సంజన గారితో ఏదో గొడవ అయిందో, అంటే అంతకుముందు తను చెప్పింది వినట్లేదు, ఇలాంటివి జరిగాయి కాబట్టి బ్యాక్ టు బ్యాక్ అక్కడక్కడ ఆ సినారియోస్ బేస్ చేసుకుని తను మాట్లాడుతున్నట్టు. ప్లస్ ఇంకా శ్రీజ అండ్ ప్రియా కూడా ఎక్కువగా కూడా అక్కడ సంజన డ్రాగ్ చేస్తారు, ఏదన్నా ఇది అని చెప్తారు. కానీ బట్ వాళ్ళిద్దరు కూడా ఈ కాన్వర్జేషన్స్లో లైవ్లో నేను చూశానండి, చాలా డ్రాగ్ అయితే చేశారు. సంజన 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 అండంతో అయిపోయింది. అది పాయింట్ అయితే ఒకటే, ఆమెకు ఎక్కువగా డ్రాగ్ చేస్తారు, ఫుటేజ్ గురించి తీసుకుంటారు, ఇదని చెప్తున్నారు. సో దాని ప్రకారం అలాగే ప్లస్ కోంబ్ క్లీనింగ్కి అని చెప్పి అదే లోపలికి వచ్చారు వితౌట్ పర్మిషన్. అలాగే వితౌట్ పర్మిషన్ మైక్ తీసి మాట్లాడడము, ఇంకా కుకింగ్ వచ్చని చెప్పి మళ్ళీ దాని తర్వాత రాదు అని చెప్పి ఏదో ప్రాంక్ చేశారు. ఇదంతా కూడా లైవ్లో కూడా అంతగా ఏం చూపించలేదండి, లేపేశారు. బట్ సంజన వచ్చేసి తను నాకు కుకింగ్ వచ్చని ఫస్ట్ తనకి కుకింగ్ బ్యాడ్జ్ ఇచ్చే ముందర మళ్ళీ దాని తర్వాత కుకింగ్ రాదు అని ప్రాంక్ చేసి ఇలాగ చేద్దామని ఏదో ఆవిడ ప్లాన్ వేసుకున్నారు. బట్ అయితే బెడిసి కొట్టిందండి. వీళ్ళకేమో అది ప్రాంక్లా అనిపించలేదంట. కావాలని ఈమె ఒక పాయింట్ చెప్తూ ఇంకో పాయింట్కి వెళ్ళిపోతారు, ఇవన్నీ చెప్పారు. సో అక్కడ కొద్దిగా అంటే సంజన గారి నామినేషన్లోకి ఈ పాయింట్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఈ పాయింట్స్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే చిన్న క్లాష్ వచ్చిందండి. మీరు నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్గా మాట్లాడుతారు అని అన్నారంట. అది ఎక్కడ అన్నది నాకు అంతగా ఇదవ్వలేదండి, స్ట్రైక్ అవ్వలేదు, ఎక్కడ కరెక్ట్గా అన్నారు వీళ్ళని అని చెప్పి. వేరేస్ తన్ని నెగిటివ్ ఎనర్జీ అని అన్నారు అని తనైతే కొద్దిగా సంజన అయితే బాధపడింది. ఈ మాట అనుంటే కనుక కొద్దిగా తప్పు. నెగిటివ్ ఎనర్జీ అనే వాళ్ళు ఎవరు ఉండరండి హౌస్లో. బట్ స్టిల్ తినైతే కనుక కొద్దిగా డ్రాగ్ అయితే చేస్తూ ఏడవడం ఇదంతా కొద్దిగా చేశారనమాట. అందరూ కొద్దిగా అక్కడక్కడ ఓదార్చడం ఇది జరిగింది. ఇందులోనే కొద్దిగా ఫ్లోరా షైనీ తోటి కొద్దిగా క్లాష్ అయితే వచ్చింది సంజనాకి. అదేంటంటే అంటే వీళ్ళు ఓనర్స్ వీళ్ళు కొంతమంది మాట్లాడుకుంటారనమాట. వేరే రాము, మనీష్, ఇంకా శ్రీజ కూడా ఉన్నట్టుందండి అందులో. అడుగుతారనమాట ఎవరికి మ్యారేజ్ అయింది, ఎవరికి అవ్వలేదు, ఇదని మాట్లాడుకుంటూ ఉంటే ఫ్లోరాకి షీఈ్ ఎ ఫ్రీ బర్డ్ అన్నట్టుగా మాట్లాడింది. ఫ్రీ బర్డ్ లేకపోతే ఏదో ఆ వర్డ్ వచ్చేటట్టుగా అనిపించింది అనమాట. వేరేజ్ ఫ్లోరా షైనీకి అది కరెక్ట్ కాదు అనిపించిందంట. సో ఇక్కడ నామినేషన్స్ జరిగేటప్పుడు మన సంజనాతో నామినేషన్స్ జరిగేటప్పుడు మీరు బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు అని ప్రియా అంటుందన్నమాట. బ్యాక్ బిచ్చింగ్ అనేది రాంగ్ వర్డ్. మా ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో అలాంటివి ఉండవు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను ఓల్డ్ స్కూలు, బిచ్చింగ్ అనే మాట ఇది అని కొద్దిగా ఏదో పోర్ట్రే చేద్దామని ట్రై చేశారు సంజన. అదే సేమ్ ఫ్లోరా వచ్చేసి నువ్వు ఇలాగ మా దాంట్లో అలా ఏం లేదు, తను ఏమన్నదో కరెక్ట్ కాదు అన్నట్టుగా తను వీళ్ళకి సపోర్ట్ చేసేసరికి అది సంజనాకి నచ్చలేదు అనమాట. సో ఇంకా అలా క్లాష్ అయితే కొద్దిగా గ్యాప్ అయితే వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ ఏమో ప్రియా అండ్ శ్రీజ ఏమో రాము వీళ్ళందరికీ కూడా టెనెంట్స్కి బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ నుంచి వాళ్ళకి ఫుడ్ వస్తుంది కాబట్టి ఆ ఫుడ్ని చూసి టెంప్ట్ అయ్యి మాకు ఆకలిస్తుంది అంటే, లోపల ఇంకా కూడా ఫినిష్ అవ్వలేదండి, తనూజ వీళ్ళు ఇంకా ఫినిష్ చేయలేదు కాబట్టి వచ్చి ఆకలిస్తుంది అన్నట్టుగా చెప్పకుండా జస్ట్ మేము టేస్ట్ చూస్తాము, మేము తినచ్చు, మేము ఓనర్స్ ఇది అది అన్నారు అనమాట. ఇక్కడ రాము రెస్ట్రిక్ట్ చేయడంలో తప్పేమీ లేదు, మామూలుగానే చెప్పాడు ఫస్ట్. ఏంటి మీరు రిస్క్ అవుతుందేమో, ఎందుకంటే ఫుడ్ మనకి క్లియర్గా అయితే బిగ్ బాస్ చెప్పాడు అనమాట.
నిన్న అరేంజ్ చేసేటప్పుడు ఎవరి ఫుడ్ వాళ్ళే తింటారు కదా, ఎవరు మార్చుకోరు కదా అన్నట్టుగా. సో వీళ్ళకి వచ్చిన ఫుడ్ వీళ్ళదే, అంతేగాని ఓనర్స్ మాకు ఇవ్వండి మేము ఏదన్నా తీసుకోవచ్చు అన్నది ఎక్కడా ఉండదు. టెనెంట్స్ ఆర్ లైక్ లిటిల్ హెల్పర్స్ కిందే ఉండాలి, కానీ వాళ్ళ దగ్గర అన్ని లాక్కుంటా ఉంటే కుదరదు అనమాట. ఇక్కడైతే నాకు రాము చేసిన విషయంలో అయితే ఆర్ వాట్ ఎవర్ చెప్పిన దాంట్లో ఏమీ తప్పేం లేదు. కాకపోతే ఏమైందంటే తనకి కొద్దిగా వర్డ్స్ పెట్టడము, లేకపోతే కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పడం రాక అది ఎలాగైపోయిందంటే తనే తప్పు చేశాడు అన్నట్టుగా ఇంకా శ్రీజ అండ్ ప్రియా సాగదీసి లోపలికి వెళ్ళిపోయి ప్రియా అయితే ఏడవడం ఇవన్నీ, అంటే శ్రీజ స్పూన్తో పెట్టుకోబోతుంటే ఆపేశాడు ఇది అని చెప్పడం నాకైతే అది కరెక్ట్ కాదనిపించింది. అసలు అంత ఏమీ జరగలేదు. ఈవెన్ మనీష్ కూడా వచ్చేసి నేను ఇందా నుంచి చూస్తున్నాను, మీరు ఇది చెప్తున్నారు. ఇక్కడ ఎలా అనిపించిందంటే ఎదుటి మనిషి కొద్దిగా తక్కువగా ఉన్నట్టుగా కనిపించాడు కాబట్టి ఆయన మీదకి ఎక్కేద్దాం అని చెప్పి వీళ్ళు ముగ్గురు ఒకేసారి పడిపోయినట్టుగా అయితే అనిపించింది. అక్కడది రాము ఏదైతే ఏం తప్పలేదు. పాపం రీతు కూడా వచ్చి చెప్తుంది ఏదైతే అది అయిందిలే, వాళ్ళతో ఎందుకు గొడవ, నువ్వు అనుకున్నది మనసులో ఒకటి అనుకున్నావు కానీ బయటికి అలా రాలేదేమో వర్డ్స్, జస్ట్ గో అండ్ టెల్ సారీ, ఇది ఎందుకంటే ఫుడ్ విషయంలో అని చెప్పడం నాకైతే బాగా నచ్చారండి. రీతు కరెక్ట్గా చెప్పారనిపించింది. సో అదే పట్టుకుని వెళ్ళి పాపం వాళ్ళని లోపలికి పర్మిషన్తో రమ్మన్నారు కాబట్టి లోపలికి కూడా వెళ్లకుండా బయటనే నుంచి సారీ అని చెప్పడం నాకైతే రాము అక్కడ కొద్దిగా బాధ అయితే వేసిందండి. ఎందుకు తన్ని ఏదో చిన్న చూపుతో చూస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా దాని తర్వాత ఏమో వీళ్ళకి మార్నింగ్ సాంగ్ అయిందండి. మార్నింగ్ సాంగ్ జూనియర్ ఎన్టీఆర్తో ఎవరిదో పెట్టారండి. సో సాంగ్ వచ్చిన తర్వాత ఏమో వాళ్ళు డ్యాన్స్లన్నీ వేసిన తర్వాత అక్కడ ఒక కొత్తగా ట్యాప్ అయితే అరేంజ్ చేశారు. ఎందుకంటే ఈ లాండ్రీ మ్యాన్ ఇవి బట్టలు ఉతకడానికి అనమాట. సో శ్రీజ ఏమో బట్టలు తీసుకుని వచ్చి తన రాము చేత ఏమో అక్కడ ఉతికించడం చేశారు. చాలా లైవ్లో అయితే చాలా క్లోత్స్ అయితే ఉతికాడండి బాగానే. సో అది కొద్దిగా ఇబ్బంది పనే, ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళ బట్టలు ఉతకడం వేరు, బయట ఎవరివో మనం చేతులతో ఉతకడం అన్నది కొద్దిగా కష్టం. అంటే పనిష్మెంట్ అయితే ఓకే, ఇది పనిష్మెంట్ లాగా కూడా కాదు, ఒక టాస్క్ లాగా డ్యూటీ లాగా పెట్టేస్తే వీళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేస్తే అది కష్టం అయిపోతుంది. ఈవెన్ ఐరనింగ్ చేయడం ఇవన్నీ కూడా చేశాడు రాము అయితే. నెక్స్ట్ ఇంకా కాఫీ గురించి తనూజ ఏమో వీళ్ళందరూ అంటే వీళ్ళందరినీ అడుగుతుంది అనమాట ఓనర్స్ దగ్గర. కొద్దిగా మనీష్ అయితే కనుక దాచుకున్న వాళ్ళకి లగ్జరీలో వచ్చిన కాఫీ పౌడర్ని అయితే తీసుకుని కొద్దిగా కలుపుకుని అయితే వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళేమో కొద్దిగా ఇంప్రెస్ చేసినట్టు డ్యాన్స్ ఏవో పాటలు ఏదో పాడినట్టు ఉన్నారండి. దాన్ని బట్టి వాళ్ళకి కాఫీ వస్తే ఫుల్ గెంతుకుంటూ హ్యాపీనెస్ తోటి అయితే తనూజకి అయితే కాఫీ అయితే వచ్చింది ఈ రోజుకి. ఓకే, ఇంకా దాని తర్వాత ఫస్ట్ అయితే బాత్రూమ్ ఇష్యూ జరిగిందండి. ఇందులో ఫ్లోరా సైని వచ్చి బాత్రూమ్ని క్లీన్ చేసే డిపార్ట్మెంట్ కాబట్టి క్లీన్ చేస్తున్నాను. అక్కడ బాయ్స్ బాత్రూంలో 2 షాంపూ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. అది ఎవరిది, మీదేనా అని సంజన అని అడిగితే, సంజన ఇక్కడ స్టార్టింగ్ తనకి నచ్చలేదు, ఒప్పుకుంటా, ఎవరికైనా అడిగితే నచ్చలేదు అనడం బాగానే ఉంది, కానీ అందరూ చెప్పిన తర్వాత కూడా వినకుండా వితండవాదం చేసినట్టు అనిపించిందండి. తను పట్టిన కుందేలు 3 కళ్ళు అన్నట్టు ఒకటే ముక్క అనమాట. నేను అక్కడ పెడతాను, ఏమవుతుంది, అదేం తప్పేం లేదు, అది ఇంకెక్కడ మేము బట్టలు లేకుండా బయటికి రాలేము, ఒకవేళ మర్చిపోతే షాంపూ ప్యాకెట్ ఇదని అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళాలి, సో అలా కాకుండా లోపలే పెడతామని. ఇది కామన్ బాత్రూమ్ కాబట్టి కామన్గా అందరూ ఎవరి షాంపూ వాళ్ళు యూస్ చేస్తారు కాబట్టి ఇంట్లో మనకే ఎవరైనా ఒక 2-3 పర్సన్స్ మనం ఉన్నప్పుడు అక్కడక్కడ సోప్ కానీ లేకపోతే ఈ షాంపూలు కానీ పెడితే మనకే చిరాగ్గా ఉంటుందండి. అలాగే ఇంకా అక్కడ కామన్ బాత్రూమ్ అన్నప్పుడు బయట వ్యక్తులతో షేర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ రాకుండా ఉంటే బాగుంటుంది అనమాట. కావాలని అనమాట, నేను ఉంచుతాను, ఇది నెత్తి మీద పెట్టుకుంటారా, ఇవన్నీ మాటలు. ఇంకా ఫ్లోరానైతే ఇంకా నేను మాట్లాడుతున్నాను, డోంట్ పుట్ యువర్ మౌత్ ఇన్ బిట్వీన్ అని చెప్పి అనడం. నువ్వు ఆమె ఏంటంటే ఫ్లోరా నేను సర్వెంట్ని కాదు కదా, నేను ఎందుకు చేస్తాను అన్నట్టుగా అన్నారు, ఒప్పుకుంటాను. అది అంటే వర్డ్ అనవసరంగా సర్వెంట్ అని యూస్ చేయకుండా ఉండాల్సింది. ఐఎమ్ నాట్ హియర్ టు డూ, అంటే నేను మానిటర్ చెప్తే చేస్తాను ఇదని చెప్పి మానిటర్కి చెప్తే సరిపోయేది, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి వీళ్ళని అడగకుండా ఉండాల్సింది. మేబీ బై ర్యాపో ఉంది కదా అని అడగడానికి వచ్చినా కూడా సంజన అయితే కనుక ఫుల్ ఆన్ ఫైర్ అయితే అయ్యారు, అనవసరం ఫైర్. నిజంగా ఇక్కడ శ్రీజ అయితే మీరు ఫుటేజ్ గురించే చేస్తున్నారు, ఫుటేజ్ అని చెప్పి అనడం, దానికి కూడా తను ట్రిగ్గర్ అయిపోయి ఫుటేజ్ అంటావా, నేను ఫుటేజ్ ఎందుకు చేస్తాను, చీప్ మాటలు మాట్లాడొద్దు అని అన్నదనమాట. ఇంతలోకి ప్రియ ఏమో ఇదిగో నిన్ను చీప్ అంటుంది అనడం, ఇవన్నీ జరిగాయి అనమాట.
బట్ ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ అయితే సూపర్ అనిపించాడండి. తను మాట పెట్టిన విధానం అన్నది ఎక్కడా కూడా హర్ట్ లేదు. క్లియర్ పాయింట్స్ అయితే వచ్చాయి అనిపించింది. స్ట్రాంగ్‌గా చెప్పాడు. సో, దానికి మెచ్చుకోవచ్చు. అంటే అంతకుముందు వరకు తను కామ్‌గా ఉంటాడు, జోవియల్‌గా ఉంటాడు అనే వ్యక్తి కాస్త పాయింట్స్ పెట్టడంలో ప్రాపర్‌గా ఉన్నాడు అని కూడా అర్థమైంది. క్లియర్‌గా చెప్తాడు. నేను గనక ఇది ఒప్పుకోను. ఇది ఎవరైనా పెడితే గనక నేను తీసేస్తాను. మీకది ఓకేనా అని అడిగాడు. లేదు, మీ గర్ల్స్ గ్రూప్ అందరిని అడగండి. ఎవరైనా ఓకే అంటే కనుక ఉంచుదాము. లేదంటే తీసేద్దాం. అంటే వాళ్ళందరూ కూడా రీతు అయితే డైరెక్ట్‌గా ఐయామ్ డిస్కంఫర్ట్, నాకు అలా ఇష్టం లేదని చెప్పడం బావుందనమాట. అంటే అక్కడ వేరే వాళ్ళకి జరుగుతున్నది ఇదని చెప్పకుండా, అంటే సంజనాతో క్లోజ్‌గా ఉన్నా గూడా, మాట్లాడుతున్నా గూడా తనకి ఎగెయిన్స్ట్‌గా, అంటే ఇప్పుడు తనకి సపోర్ట్ చేయకుండా నిజంగానే ఏది ఎటువైపు న్యాయం ఉందో అటువైపే చెప్పినట్టుగా అనిపించింది రీతు చౌదరి. సో, ఇంకా అలాగే పవన్ కళ్యాణ్ అయితే గనక బాగా అయితే డిఫెండ్ చేశాడు ఈ టాపిక్‌ని. ఇంకా చెప్పాడనమాట. నేను గనక ఇది చూస్తే గనక ఇంకెవరి లేడీస్ ఎవ్వరికీ కూడా బాత్రూమ్‌లో ఇంకా ఐటెమ్స్ పెట్టనివ్వను. ఇది గనుకుంటే, లేదంటే పడేస్తాను అన్నట్టుగా చెప్పడం బావుంది. దాని తర్వాత ఇది అయిన తర్వాత ఇంకా తనూజ అండ్ హరీష్ చిన్న క్లాష్ వచ్చిందండి. ఇది క్లాష్ అనే కన్నా కూడా ఇది కూడా మిస్‌అండర్‌స్టాండింగేనండి. కాకపోతే ఏంటంటే ఈవెన్ ఇక్కడ కూడా లేడీస్ కొద్దిగా తనూజ అయితే కొద్దిగా సాగదీసినట్టు అనిపించారు ఒక పాయింట్‌లో హరీష్‌ది తప్పులాగా అనిపించింది. తను వచ్చి ఏమంటాడంటే, నాకు ఇందులో రైస్ వండడం వచ్చు, ఇంకొద్దిగా రైస్ పెట్టండి అని చెప్పన్నాడు. అన్న వ్యక్తి మళ్ళీ సరే, ఈమె విసుక్కోనివ్వండి, లేకపోతే ఈమెకి నచ్చలేదో ఏదన్నా అయినా గూడా యెస్, నేను పెడతాను అని చెప్పి లాస్ట్‌కి ఏదో ఒకలాగా పవన్ డీమన్‌ని ఒప్పిస్తే తను పెడతానన్నా గూడా ఈయన మీ ఇష్టం మళ్ళీ అని అనడం అన్నది నాకు నచ్చలేదు. ఎందుకంటే మీ ఇష్టం అని నాకు తెలీదు అందులో ఎన్ని రైస్ పడతాయో ఏంటా అని. ఆయనే ఫస్ట్ నాకు తెలుసు అందులో రైస్ ఎంత పడుతుందో మేము ఇంట్లో వండుతాం అని చెప్పిన వ్యక్తి కాస్త ఇది. సో, అక్కడ నాకు నచ్చలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ తనూజ ఇక్కడ డ్రాగ్ చేసి ఇంకా పిలిచి అందరినీ మీకు అందరికీ చెప్తున్నాను, మీరు ఇలాగ డబల్ ద వర్క్ ఇస్తున్నట్టు వేరే వేరే చెప్తే గనక కుదరదు. ముందరే చెప్పియండి. మధ్య మధ్యలో వచ్చి ఇవి రైస్ ఎయండి, ఇదేయండి. నాకు అన్నం వేస్ట్ చేయడం ఇష్టం లేదు అని చెప్పేసరికి ఈయనకి కూడా హర్ట్ అయ్యి, నువ్వు అందరినీ పిలిచి పంచాయతీ పెట్టొద్దు. నేను ఫుడ్ మిగిలితే గనక రాత్రి వేడి చేసుకొని మరుసటి రోజు కూడా తింటాను అనడం కరెక్ట్‌గానే అనిపించిందనమాట. అక్కడ హరీష్ అయితే గనక బ్యాలెన్స్‌డ్‌గానే సమాధానం చెప్పాడు. బట్ వేరేస్ ఇంకా తనూజ తను కొద్దిగా ఆపుకోలేక ఏడుపు ఇవన్నీ చేసింది. అవసరం లేదనిపించింది అక్కడ. సీన్ క్రియేట్ చేసుకున్నట్టుగానే అనిపించిందనమాట. ఈరోజు అందరూ కూడా దాదాపుగా ఎవరికి వాళ్ళు ఫుటేజ్ తీసుకోవడానికి ఇదొక నిజంగానే సంజన చెప్పినట్టు చీప్ ట్రిక్స్ ఏడవడం చేశారు, ఇంకా అరవడం చేశారు, ఇవన్నీ జరిగాయనమాట. ఫుడ్ అయితే గనక ఒక్క నిమిషం అండి, ఏదో రాసుకున్నాను తెలియట్లేదు. సో, ఇంకా భరణి అండ్ తనూజ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారండి. వీళ్ళందరికీ ఓనర్స్ అందరికీ ఫుడ్ ఇస్తేనేమో వీళ్ళందరం తినడం మొదలుపెట్టారు. వీళ్ళు తినడం అన్నప్పుడు రీతు వచ్చి అడుగుతారనమాట, ఫుడ్ ఎలా ఉంది ఇదంటే, బాగుంది బాగుంది అని అందరూ చెప్తారనమాట. ప్రియా ఇంకా అందరూ ఉన్నారు. 4, 5 వాళ్ళు ఉన్న 6 మెంబర్స్ అక్కడే ఉన్నారు, చెప్పారు బాగుందని. బట్ రీతు వెళ్ళిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు, ఇదేంటి ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువైంది కొద్దిగా ఇదే అని చెప్పి. అప్పుడు శ్రీజ కూడా తిని బాగానే ఉంది కదా నా ఆమ్లెట్ ఇదే అనుకుంటుంటే ముందరే వీళ్ళు వచ్చారండి. ఎవరు, తనూజ అండ్ భరణి వచ్చి, భరణి ఉప్పు వేసారంట పొరపాటున. సో, మీరు వచ్చి ఇక్కడ ఉప్పు వేశారు, సారీ ఈయన ఎక్కువైందని చెప్తున్నారు, అందునుంచి ఆమ్లెట్లో ఎక్కువైంది, ఏమనుకోద్దు, నేను మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు కేర్ఫుల్గా చేస్తాము ఇది అని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఓకే ఓకే అంతా బాగానే ఉంది, ఒక్కళ్ళకో ఇద్దరికో ఆమ్లెట్లో ఎక్కువైందంట. కానీ బట్ శ్రీజ అండ్ ప్రియా అయితే కనుక ఆమ్లెట్లో ఎక్కువ అవ్వలేదు, బాగుంది, మాదైతే సూపర్ ఉంది, ఇది అదే అని చెప్పారనమాట. సో, ఇక్కడైతే ఏమి క్లాష్ లాగా ఏం లేదు కానీ, బట్ వాళ్ళు అయితే సారీ చెప్పారు భరణి అండ్ తనూజ, రేపటి నుంచి బాగా చేస్తామని అయితే చెప్పారనమాట. మరి మేబీ ఇది నెక్స్ట్ నామినేషన్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఏదైనా పాయింట్ వస్తుందేమో. ప్రస్తుతానికైతే అదైతే సీన్ అయితే చూపించారన్నమాట బిగ్ బాస్. నెక్స్ట్ వచ్చేసి పక్కన సంజన ఏమో ఎమ్మాన్యుయల్తో అంటుంది, శ్రీజ ఒక సైకో, తను చూస్తేనే సిక్ ఇదని. ఇలాంటి కమెంట్స్ పాస్ చేయకుండా ఉండాల్సింది సంజన. అంత ముందే ఏంటంటే తనలో అనుకుంటుంది, నాకు వీళ్ళెవరు ఇది కాదు, నేను వీళ్ళతో గేమే ఆడతాను, ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను, ఇది మనసులో అంటే మనసులో అంటే కెమెరాకి ఇవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. సో, ఇది ఓకే.
దాంట్లో ఎక్కడ మాటలు తూలినట్టు ఏమీ లేదు. తనంతటికి తను నేను ఎలా ఉంటాను అన్నది పోర్ట్రే చేయడం ఓకే. కాకపోతే ఇక్కడ మాటలు డైరెక్ట్‌గా పక్క వాళ్ళని సైకో అని ఇంకా సిక్ అనడం ఇదంతా తప్పండి. అనవసరంగా ఆమె నోరు జారారు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు ఈరోజు ఎపిసోడ్‌లో సంజన చేసింది అన్నీ బ్లండర్సే. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటివి కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడడం కూడా చాలా పెద్ద తప్పనమాట. ఇంక దాని తర్వాత తనూజ ఏమో బనానా ఏదో దొంగతనం చేసుకొని వచ్చి భరణికి, ఇంకా ఇమ్మాన్యుయల్‌కి అండ్ ఎవరు రీతు చౌదరికి అయితే ఇస్తారనమాట. ఆడ వాళ్ళేమో నవ్వుకుని తినడం, దొంగతనంగా వీళ్ళు వచ్చేస్తున్నారు. పవన్ డీమన్ చూసేసాడు అనుకున్నారు. బట్ తనేమో వచ్చి అడగలేదు ఏం తింటున్నారు ఇదని. వీళ్ళు కామ్గా దొంగతనంగా తినడం ఫన్నీగా అనిపించిందంతా. ఇంక దాని తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. నామినేషన్స్లో ఏమో 2 టన్నల్స్ కింద పెట్టి ఆ టన్నల్స్ నుంచి పాక్కుంటూ వచ్చి ఎవరైతే ఫస్ట్ పాక్కుంటూ వస్తారో బజర్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళేమో వచ్చి హ్యామర్ ఒకటి పెట్టారు. అది హ్యామర్ క్యాచ్ చేసి చేస్తే కనుక వాళ్ళు సేఫ్ అని కాదు, వాళ్ళకి ఇంకోళ్ళని నామినేట్ చేసే అర్హత వస్తుంది. వేరేస్ హ్యామర్ని పట్టుకోలేని వాళ్ళు డైరెక్ట్ నామినేషన్ అయితే అయిపోతారనమాట. సో ఇలాగ పాక్కునే వచ్చే ఫస్ట్ దాంట్లో ఏమో సరే అది అయిన తర్వాత హ్యామర్ వచ్చిన తర్వాత హ్యామర్తో వాళ్ళు ఆ ప్లేట్ వాళ్ళ ప్రింట్స్ ఉన్న ప్లేట్ని పగలగొట్టాలన్నమాట. వేరేస్ వాళ్ళు పగలగొట్టకూడదు. టెనెంట్ ఓనర్స్లో ఉన్న మనుషుల్లో ఎవరినైనా సేవ్ చేద్దాం అనుకుంటే కనుక వాళ్ళకి రీజన్ చెప్పాలి ఎందుకు నామినేట్ చేస్తున్నాం అని చెప్పి. వాళ్ళు ఒప్పుకుంటే కనుక వాళ్ళని డైరెక్ట్గా అయితే నామినేట్ అయితే చేస్తారనమాట. సో ఇదేంటంటే మనమే ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నామో చేసి, ప్లస్ అట్ ద సేమ్ టైం ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాం ఓనర్స్ నుంచి అన్నది కూడా మనమే డిసైడ్ అవ్వాలన్నమాట. ఆ టన్నల్ నుంచి ఎవరైతే పాక్కుంటూ వచ్చి హ్యామర్ తీసుకున్నారో. సో ఇలాగా ఫస్ట్ అయితే కనుక తనూజ అండ్ రీతుని అయితే తీసుకున్నారండి. తనూజ ఏమో వస్తూ ఉండగా రీతు కూడా అలాగే టన్నల్ నుంచి రాగానే తనకి దెబ్బ ఏదో తగిలిందండి ఇక్కడ, కొద్దిగా తలకాయకి గట్టిగానే దెబ్బ తగిలింది. దానికి లైవ్లో అయితే అంటే సోషల్ మీడియాలో తెలిసింది ఏంటంటే కుట్లు పడ్డాయి అని కూడా. బట్ అది ఎక్కువ మనకి చెప్పరు కాబట్టి. బట్ అయితే కనుక బ్లడ్ రావడం ఇదంతా జరిగిందంట. సో దాన్ని బేస్ చేసుకొని తను కూర్చుని ఏడవడం కాదు, బ్లడ్ ఇది వస్తోందని పట్టుకుని ఉంటుంది కంగారుగా. ఇంతలోకి పక్క నుంచి తనూజ ఏమో వచ్చి ఏంటి నువ్వు చెయ్యి అడ్డు పెట్టడం వల్లే నాకు అడ్డు పెట్టావు, అందుంచే పడిపోయావని. కానీ మనకి చూపించినంత వరకు తిను పడిపోయి చెయ్యి అలాగే ఉండిపోయిందండి. తినేమి చెయ్యి అడ్డు పెట్టలేదు. తర్వాత ఒక 2 సెకండ్స్కి తను వచ్చింది. లేకపోతే కనుక దెబ్బ తగలకపోతే కనుక రీతు చాలా ఫాస్ట్గానే వెళ్ళేవాళ్ళు అనమాట. బట్ తనూజ అయితే లేట్గా ఆయన చెయ్యి అడ్డు పెట్టడం వల్ల ఏదో అన్న మాట అక్కడ శ్రీజాకి వీళ్ళకి నచ్చలేదు. అట్ ద సేమ్ టైం రీతు కూడా నేనేం చెయ్యి అడ్డం పెట్టలేదు, నాకు దెబ్బ తగిలి నేను అలా పడిపోయాను అని చెప్పడం అన్నది బాగుందనమాట. బట్ తనూజ అడగకుండా ఉండాల్సింది. ఇక్కడ ఏమొస్తుందంటే తనకి తెలుగు సరిగ్గా రాకపోయేసరికి ఆ టైంలో ఆమె ఏ విధంగా అడిగినా కూడా ఒక మనిషికి దెబ్బ తగిలినప్పుడు అది నెగిటివే అవుతుందండి. సో ఇక్కడ అలాగే అయినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే తిను మెడికల్ రూమ్కి వెళ్తారు రీతుకి. అప్పుడు శ్రీజ వచ్చి అడుగుతుంది మీరు అలా అనకూడదు అంటే, నేను అడగకూడదు అనడానికి ఏంటి, నాకు తెలియదు అసలు, నేను చూడలేదు కదా. వేరేస్ నా చెయ్యి పెట్టడం వల్ల నీకేమన్నా అయిందా అని ఏదో కనుక్కుంటున్నాను, కానీ తనని అలాగ క్వశ్చన్ అడగాలని నేనేం అనుకోవట్లేదు అని చెప్పడం ఓకే. కాకపోతే ఏంటంటే తనూజ మాట అయితే అక్కడ కరెక్ట్గా క్లియర్గా కాన్వర్జేషన్స్కి వెళ్ళలేదనమాట. ఇంకా దాని తర్వాత తను మెడికల్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత తనకైతే సారీ చెప్పారు తనూజ. తను కూడా ఓకే, కాకపోతే నువ్వు అలా అడిగితే నాకు ట్రిగ్గర్ అయింది, నా ఫేస్కి ఏమైనా అయిందని నేను చాలా భయంతో ఉన్నానని రీతు కొద్దిగా క్రై చేయడం ఇది జరిగింది. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కొద్దిగా అందు గురించి టెన్షన్ పడ్డాను ఇది అన్నట్టుగా బాగుంది. ఆమె అంత ఏడ్చి గగ్గోలు పెట్టినట్లేదు, అంత దెబ్బ తగిలినా కూడా తను ఓకేగా ఉన్నారు. వేరేజ్ తనూజ అయితే కనుక సారీ అయితే చెప్పి నేను నా ఉద్దేశం అది కాదన్నట్టుగా చెప్పారు. మరి ఎంతవరకు రీతు చౌదరి తీసుకుంటారా అన్నది మనకేం చూపించలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ అయితే కంటిన్యూ చేయమన్నారండి. దాంట్లో ఏమో సంజనాని అయితే చేశారు తనూజ. మీరు బాటిల్స్ వాట్ ఎవర్ షాంపూ ప్యాకెట్స్కి వీటికి అంత గొడవ చేశారు, హౌస్ హార్మనీ దెబ్బతింది ఇది అని చెప్పి ఆ హ్యామర్ తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్కి అయితే ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ సేఫ్ అయ్యారు. ఆయన కూడా వీళ్ళ నామినేషన్ ఒప్పుకుని సంజనాకి అయితే క్లియర్గా చెప్పారు, అవుట్ ఆఫ్ 14 or 15 పీపుల్లో మీరు ఒక్కళ్ళు చెప్తే 14 మెంబర్స్కి అది నచ్చలేదంటే అది మీరు ఒప్పుకుని తీరాలి, ఒప్పుకోకుండా
ఫుల్ ఆన్ గొడవ చేయడం స్టార్ట్ చేశారు. సో అదైతే నచ్చలేదు. అందుంచి నేను ఇది తిన్న నామినేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా అన్నాడు. ఆమె కూడా నేను ఆల్రెడీ నామినేషన్ చేశారు కదా, ఇంకెన్ని వస్తే ఏముందిలే అని ఓకే అనుకున్నారు అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో సో వాళ్ళిద్దరి మధ్యన పవన్ కళ్యాణ్ అండ్ సంజన కూడా నామినేషన్స్కి అయిపోయారు. ఇంకా పవన్ కళ్యాణ్ సేఫ్. ఇక్కడ డైరెక్ట్ నామినేషన్గా రీతు ఆ హ్యామర్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు కాబట్టి సో తను అయితే డైరెక్ట్ నామినేట్ అయిపోయారు. దాని తర్వాత ఇంకా రాము అండ్ సృష్టిని పిలిచారండి బిగ్ బాస్. వాళ్ళు వచ్చారు. వచ్చి ఈ సుమన్ శెట్టిని అయితే నామినేట్ చేశారనమాట. ఎవరు రాము అయితే క్యాచ్ చేశాడు హ్యామర్ని. తనేమో వచ్చి సుమన్ శెట్టిని నామినేట్ చేసి మీరు ఎక్కువ కనిపించట్లేదు, ఆడింది అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యలేదు, ఇంకా కొద్దిగా జోష్లో ఉండాలి అన్నట్టుగా చెప్పారు. ఇది మనం వ్యాలిడ్ పాయింటేనండి. ఇక్కడ సుమన్ కూడా ఏమీ మాట్లాడు. అతనేమో హ్యామర్ తీసుకుని వెళ్ళి హరీష్కి ఇస్తే హరీష్ ఏమో వచ్చి సేమ్ అదే చెప్తాడు. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే మామూలుగానే సంజన రెస్పాన్స్ ఇవ్వండి ఏమైనా ఉందా అని మామూలుగానే మన ఫ్రెండ్లీతో అడిగినా కూడా తిని ఆ కోపంలో ఆయన ఓ డైలాగ్ అయితే వేశాడు, నాకు తెలుగు వచ్చు, తెలుగులోనే మాట్లాడని నేను చెప్పానని. అది అవసరం లేదు, ఆయన ఏదో కోపంలో ఉన్నాడు కాబట్టి ఇంకా అది పట్టించుకోకర్లేదు. బట్ అదే ఫస్ట్ డైలాగ్ అండి. అంతవరకు అయితే అసలు హౌస్లో అయితే ఎక్కడ మాట్లాడలేదు, కనిపించలేదు. ఎపిసోడ్స్లో కూడా ఎక్కడా లేడు లాస్ట్ 3 days నుంచి, ఆఫ్టర్ లాంచ్ ఎపిసోడ్ తప్పితే బిగ్ బాస్ స్టేజ్ మీద. సో నాకైతే ఏమనిపించిందంటే నిజంగానే తనకి జోష్ ఉందో లేదో తెలియదు, అర్థం కావట్లేదో లేదో తెలియదు. ఆయనకి ఇది సెట్ అయితే అవ్వలేదండి. ప్రస్తుతానికైతే ఆయన అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద థింగ్స్ లాగా అనిపించాడు. అందరూ కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి ప్రాకులాడాలి, ఎలాగైనా గెలవడం అని కాదు, అట్లీస్ట్ నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలి, ఇలా అంత ఆలోచిస్తున్నారు. కానీ ఈయనైతే ఏమీ లేదనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఆయన ఏం మాట్లాడలా. అలా అని చెప్పి ఇంకా దాని తర్వాత రీతు వీళ్ళందరూ కూడా ఇంకా ఒకసారి మాట్లాడతారంటే మేబీ ఎపిసోడ్లో అయితే ఇంకా అదంతా జరిగిందేమో ఎక్కువసేపు. లాస్ట్ అయితే ఇంకా చెప్తాడనమాట, నేను వచ్చి 2 రోజులే అయింది, ఇంకా మీతో ఏం ర్యాప్ కుదురుతా అంటే ఇక్కడ ఒక మాట అంటాడనమాట, మీరు సరిగ్గా కలవట్లేదు అన్నట్టుగా. ఇక్కడ సో వైబ్ కుదరట్లేదు అనుకోవడానికి మీతో ఇంక ఇప్పుడే కదా మాట్లాడదు. బట్ లేటర్ ఆన్ హరీష్ అయితే క్లియర్ చేస్తాడనమాట, నేను ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడట్లేదు, మీరు హౌస్లో వెన్ కంపేర్ టు అదర్స్ మీరు ఎంత ఇదిగా యాక్టివ్గా ఉంటున్నారో అన్నది చెప్తున్నాను. నాకు పర్సనల్గా అయితే మీరు నచ్చారు, యూఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్, కాకపోతే మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు ఆ జోష్ లేదు అని చెప్పడం కరెక్ట్ పాయింటే అనిపించింది. సో అలాగా సుమన్ శెట్టి అయ్యారు. అట్ ద సేమ్ టైం సృష్టి హ్యామర్ని పట్టుకోలేదు కాబట్టి తను డైరెక్ట్ నామినేషన్ అయ్యారు. ఇంకా హరీష్ అయితే సేవ్ అయ్యారు అనమాట. నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ నెక్స్ట్ రౌండ్కి హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి ఎవరెవరు ఆడాలి గేమ్ చెప్పండి అంటేనేమో వీళ్ళు డిస్కస్ చేశారండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పెట్టిన పాయింట్ అయితే కరెక్ట్. అంటే ఇద్దరు సేమ్ పొటెన్షియల్తో ఉన్నారు. ఎవరు మన భరణి అండ్ ఇమ్మాన్యుయల్. సో వాళ్ళిద్దరిని ఆడిస్తే గేమ్ అయితే బాగుంటుంది. అదే కనుక ఆశా సైని సరిగ్గా ఆడలేరు, ఎందుకంటే తనకు అంత స్ట్రెంగ్త్ లేదన్నట్టుగా చెప్పారు, అంటే హరీష్తో మాట్లాడేటప్పుడు. అట్ ద సేమ్ టైం సుమన్ శెట్టి ఉంటారనమాట. సో సుమన్ శెట్టి కూడా ఆడలేరు, అంత ఫాస్ట్గా వెళ్ళలేరు భరణితో మాట్లాడారు. వేరేస్ హరీష్కి ఏంటంటే హరీష్కి అర్థం కాలేదు, అంటే ఎవరిని పెట్టాలా అన్నది. తను ఏమంటారంటే ఆశా సైని నాకు తెలుసు తను మంచిగా ఆడుతున్నారు, సో తన్ని పెడితే తను గెలుస్తారు ఖచ్చితంగా, ఎవరితోటి భరణితో పెడితే ఆ టన్నల్ పాకడంలో ఈజీగా వస్తారన్నారు. కానీ అసలు ఆయన ఎక్కడ చూసాడో ఆశా సైని అంత ఫాస్ట్నెస్గా ఎక్కడున్నారో ఎక్కడ కనిపించలేదండి. సో నాకైతే అది అర్థం కాలేదు ఏ విధంగా ఆలోచించారా అన్నది. అక్కడ టన్నల్లో నుంచి పాక్కుని వస్తారో అనుకోవడం తప్పే అనమాట. ఇక్కడ కొద్దిగా తను తప్పుగా ఆలోచించాడేమో అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా అలా డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఏకంగా భరణి అండ్ ఇమాన్యుయల్ అయితే సెలెక్ట్ చేశారు. వేరేస్ భరణి ఎందుకు సెలెక్ట్ చేశారో అన్నది వచ్చి బిగ్ బాస్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే భరణి ఏమో కొద్దిగా ఇక్కడ 2 మాటలు అయితే అనవసరంగా పవన్ కళ్యాణ్ అన్నట్టు అనిపించిందండి. భరణి ఏజ్ గురించి లేకపోతే ఎవరి గురించి అయినా ఏజ్ అది అవసరం లేదు, మీరు మిడ్ ఏజ్ మీరు ఓల్డ్ ఏజ్ అని చెప్పి తినేమో యంగ్ ఏజ్లో ఉన్నాడు, సో అది చూసాము. మీరు ఫ్యాటీ అండ్ లేజీ అని ఇమాన్యుయల్ అనడం, అవి వర్డ్స్ అన్నది అవసరం లేదనమాట.
మీకు అడ్రినల్ రేషియో ఎక్కువ ఉంటుంది, మీలో ఉడుకు రక్తం ఉంటుంది అన్నట్టు ఇవన్నీ అంటే ఎదుటి మనిషి అది తీసుకోలేరండి, అది అవసరం లేదు. ప్లస్ ఒకళ్ళ పొటెన్షియల్ నేనేదో అనుకుంటున్నాను, చూశాను అని చెప్తే సరిపోతుంది. ఇంత క్లియర్‌గా మీకు ఈ హైట్ ఉంది, మీకు ఇది వెయిట్ ఉంది, మీకు విడ్త్ ఉంది, బ్రెడ్త్ ఉంది ఇలా అని చెప్పకుండా తన యొక్క పొటెన్షియాలిటీ గురించి మామూలుగా మాట్లాడితే మీరు పరిగెత్తగలరు అనుకుంటున్నాను, లేకపోతే మీరు చేయగలరు అనుకుంటున్నాను వెన్ కంపేర్డ్ టు దోస్ 2 పీపుల్ అని చెప్తే సరిపోయేది. సో ఇక్కడ ఎగ్జాజరేట్ చేసి చెప్పినట్టుగా అనిపించిందనమాట. సో అక్కడ వెంటనే ఇమ్మాన్యుయల్ అంటారు, నేను లేజీ కాదు, ఫ్యాటీ అంటే ఒప్పుకుంటానని. సో నాకైతే అది మంచిగానే చెప్పాడు ఇమ్మాన్యుయల్ కూడా, సమాధానం అనిపించింది. సో అదండి జరిగింది, ఇక్కడికైతే ఆపేశారు. ఇందులో ఒక బిట్ అయితే మర్చిపోయాను నేను. ఏంటంటే మన ఆశా సైని వెళ్ళి ఇలాగా షాంపూ ఇది అదని చెప్పినప్పుడు చెప్పాను కదా, తను అరుస్తారు, గట్టిగా అరిచేసరికి ఇంకా ఆశా సైని అయితే ఏడవడం మొదలుపెట్టి అందరి దగ్గరికి వెళ్ళి అది చెప్పడం జరిగింది. ఆమెకి కొద్దిగా అంటే ఇలాంటివి ఇంతకుముందు పాస్ట్ వేరేగా ఉంది కాబట్టి బ్యాడ్గా కొద్దిగా ఎవరైనా అరిస్తే తట్టుకోలేనట్టుంది, ఎందుకంటే చాలా ఎక్కి ఎక్కి పెట్టి ఏడ్చారు. అంత అవసరం లేదనిపించింది, కంట్రోల్ చేసుకోవాల్సింది. బట్ మేబీ పాస్ట్లో ఇంకేదన్నా ఇదిగా బ్యాడ్గా ఉంది కాబట్టి తను అంత తీసుకోలేకపోయినట్టుగా అనిపించింది. బట్ ఓవరాల్ అంటే మూవ్ ఆన్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎలా ఉంటారో చూడాలి. ఇదేంటంటే ఇంకా స్టార్టింగ్లోనే ఇది, దీని తర్వాత ఇంకా చాలా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి సో చూడాలన్నమాట. సో ఈ రోజుకి ఎపిసోడ్ రివ్యూ అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి, అలాగే కమెంట్ అయితే చేయండి. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకు వస్తాం. బాయ్.